నమస్తే, జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం. దసరా వచ్చేసింది. ఈ నవరాత్రులు దేశమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారిపోతాయి. ఈ సృష్టికి మూలమైన ఆ జగజ్జననిని ఆరాధించేందుకు దసరా అంత గొప్ప సందర్భం మరొకటి లేదు. అందుకే ఈ నవరాత్రులలోనూ అమ్మవారిని 9 రూపాలలో కొలుచుకుంటూ తనివి తీరా ఆమెని తలుచుకుంటాం. అమ్మవారి ప్రతి ఒక్క రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నవరాత్రులలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో పూజించాలి. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను అందంగా ఉండేది అని అర్థం. త్రిపుర అనే మాటను 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు. శ్రీచక్రంలో కనిపించే 3 దేవతలలో బాలా త్రిపుర సుందరి మొదటి దేవత. అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకునే సాధకులు ముందు చిన్నపిల్లల రూపంలో ఉండే బాలా త్రిపుర సుందరి దేవిని పూజిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే షోడశ విద్యలు మన సొంతమవుతాయని నమ్ముతారు. ఇంతకీ ఈ అమ్మవారిని ఎలా పూజించాలో, దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పలేదు కదా. అమ్మవారిని లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. వీలైతే మనం కూడా అదే రంగు వస్త్రాలను ధరించాలి. బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఆ తల్లిని తుమ్మి పూలతో పూజించాలి. అమ్మవారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ అష్టోత్తర శతనామావళి చదువుకోలేని పక్షంలో ధ్యాన మంత్రాన్ని చదువుకోవచ్చు. ఇది కూడా కుదరలేదంటారా? మరేం పర్వాలేదు. అమ్మవారి షోడక్షరి మంత్రాన్ని చదువుకుంటే చాలు. ఆ తల్లి ప్రసన్నమైపోతుంది. ఓం ఐం క్లీం సౌం క్లీం ఐం నమం అనేదే ఆ షోడాక్షరి మంత్రం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.